ఈ ప్రపంచంలో ఎన్నో మారుతుంటాయి. టైం మారుతుంది, టెక్నాలజీ మారుతుంది, కానీ మనిషి మనసు మాత్రం మారదు. అందులో పుట్టే ప్రేమ ఎప్పటికీ చావదు. నా పేరు పవన్. నా వయసు 18 సంవత్సరాలు. తల పొగరుతో తిరిగే ఈ వయసులో తల క్రిందులుగా వేలపడి ఉన్నానంటే దానికి కారణం ప్రేమ. చెప్పానుగా, అది చావదు, మనల్ని బతకనివ్వదు. స్టూడెంట్గా ఎగ్జామ్ రాయాల్సిన నేను నా లైఫ్లో లవ్ అనే మరో ఎగ్జామ్ని ఎదుర్కొన్నాను. విషయం తెలియాలంటే వివరం తెలియాలి, ముగింపు తెలియాలంటే మొదలు తెలియాలి. ఏంట్రా అంత హుషారుగా ఉన్నావు? అంత బాగా చదివేశావా? మీలాంటి కామన్ పీపుల్స్ చదువుతారా? ఈ కామేష్ గాడు సెట్ చేస్తాడు. అబ్బో, ఏం తెచ్చేసావేంటి? ఎప్పుడు నా పక్కన పడుతుంటాడే రమేష్ గాడు. ఆడికి నైట్ బూమ్ బూమ్ బీరు బూందీ ప్యాకెట్ తో గ్రాండ్ గా పార్టీ ఇచ్చాను రా. ఆడు నాకు చూపిస్తాడు, ఆడి దాంట్లో నేను చూసి రాసేస్తాను. పాస్ గ్యారంటీ. ఒరే తింగరేదవా, ఎప్పుడు ఆ రమేష్ పడ్డానికి ఇది కామన్ ఎగ్జామ్స్ కాదురా, మెయిన్ ఎగ్జామ్స్. అయితే జంబ్లింగ్ సిస్టమ్ అంటే వేరే కాలేజ్ వాళ్ళు వచ్చి మన పక్కన పడతారు. ఇప్పుడు వరకు అన్ని ఎగ్జామ్ చూపించావురా, పాస్ అయిపోయాను. ఈ ఒక్క ఎగ్జామ్ చూపించావు అనుకో, ఏదోలా గట్టెక్కేసి పాస్ అయిపోతాను రా. నేను చెప్పింది నీకు అర్థమవుతుందా? మంచికి బాయిల్డ్ ఎగ్ ఉందా? బూందీ ప్యాకెట్ ఉంది, ఇచ్చేయి. ఒరే, నేను చెప్పింది నీకు అర్థమవుతుంది కదా? అదొన్నా నేను చూపిస్తాను, నువ్వు చూడగలవా? చూస్తాను. నేను చూపిస్తాను, నువ్వు చూడగలవా? ఒరే, నేనేమైనా గుడ్డోనేట్రా? చూపించరా, చూస్తాను. నీకు అర్థం కావట్లేదు, నేను చూపిస్తాను, నువ్వు చూడగలవా? ఒరే, నువ్వు చూపించరా, నేను చూస్తాను. నేను చూపిస్తాను, నువ్వు చూడగలవా? చూస్తాను రా. ఆ నైటే హింట్ ఇచ్చాడ్రా, నాకే అర్థమై చావలేదు. ఛ, పార్టీ బొక్క. ఓరు నాయనా, ఏమీ చదవలేదు ఈ రమేష్ గారిని నమ్ముకొని. ఛ, రే రే, కొంచెం చూపించరా. రే, కొంచెం చూపించరా. తినమ్మా, తిన్న అడుగుదామా? వద్దులే. హాయ్ బాబోయ్, ఈడు బాడీ ఎంత ఉంది, బ్రెయిన్ ఎంత ఉంటుందో ఈయన మేనేజ్ చేయొచ్చు. హాయ్, అమ్మయ్యా, దేవుడున్నాడు. ఈయన్ని మేనేజ్ చేసి రాయొచ్చు. అమ్మని అమ్మ, ఈడి స్లిప్పులు తెచ్చేశాడు, చాలా ఫాస్ట్ గా ఉన్నాడు. నువ్వు సూపర్ రా. అమ్మాయి రే, ముగ్గులేస్తాం ఏట్రా? నిమ్మకాయ ఏట్రా? రే, ఏం చేస్తున్నావురా? అనవసరంగా ఈయన నమ్ముకున్నాను రా. రే, ఏంట్రా ఎగ్జామ్ రాయడానికి వచ్చావా, శుద్ర పూజలు చేయడానికి వచ్చావరా? నీ అబ్బా, నీ అమ్మ పోయింది.
ఎగ్జామ్ పోయింది, సంక నాకు పోయింది. మా బాబు గ్యారంటీ నాకు గేదెలు కొంటాడు. దారానికి ముడేది ఎటారా దారానికి ముడి కట్టి వెళ్ళు, అర్థమవుతుందా? కంగారేంట్రా కింద పడింది, కొంపలు మునిగిపోయినట్టు ఆడావిడేంట్రా? ఎందుకు వస్తారా మీరు? ఇటు సరిగట్టు ఎవరా? మామా ఎగ్జామ్ టైం అయింది, పదరా. నువ్వు వెళ్ళరా, నాకు సెట్ చేయాల్సింది ఒకటి ఉంది. కానీ నువ్వు నా ముందే కదరా? అవునండి. మరి ఎందుకు చూపించట్లేదురా? చూపించకూడదు కదండి. ఎవడు చెప్పాడురా చూపించకూడదని? చూపించకపోతేనే తప్పు. మా నాన్నగారు ఎవరికి చూపించొద్దన్నారండి. అరే అసలే నాకేం రాదు, ఇలాగో ఫెయిల్ అయిపోతాను కాబట్టి ఫెయిల్ అయ్యే ముందు నేను నీ నెంబర్ వేసేస్తాను, నువ్వు కూడా ఫెయిల్ అయిపోతావు. సార్తో చెప్తానండి. చెప్పినా వేసేస్తాను. చూడు నా మాటిను. పర్లేదంటారా? ఏం పర్లేదు, అసలే నా ఎక్స్రే కళ్ళు. నువ్వు కొంచెం చూపించావు అనుకో, నేను రాసుకుంటాను. సరేనండి. రే చూపించలేదు అనుకో, అద్దాలు బద్దలైపోతాయి. ఓకేనా? చూపించకపోయావు అనుకో, నెంబర్ వేసేస్తాను. పర్లేదంటారా? నీ అబ్బా, వీడి బాడీకి బ్రెయిన్ లేదు, గంటకి సౌండ్ లేదు, నాకు బుద్ధి లేదు. ఛీ
వరండాలో ఎవరు ఉండకూడదు. నిన్నే అవుట్.